అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన దేవుడు వెంకటేశ్వర స్వామి. తిరుమల లడ్డు అంటేనే ఒక పవిత్రంగా భావించే వాళ్ళు దేవుని దర్శనం కాకపోయినా కూడా లడ్డు ప్రసాదాన్ని కూడా దేవుడిగా భావించి వాళ్ళు ఎంతో తృప్తి పొందే ఈ యొక్క లడ్డూని గత ప్రభుత్వం ఒక అన్య మతస్థుల్ని సీఎంగా చేయడం వల్ల అతను ఈ యొక్క హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కావాలనే వారి యొక్క పరివారం ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వెంకటేశ్వర స్వామిని అక్కడ ఉన్న హిందూ ధర్మం ఏదైతే దాన్ని అన్నింటినీ చెడగొట్టాలనే ఉద్దేశంతో కల్తీ నెయ్యి, ఆవు కొవ్వుతో లేదంటే జంతువుల కొవ్వులతో తయారు చేసినటువంటి నెయ్యిని ఉపయోగించి పరిశుద్ధమైనటువంటి లడ్డూని కలుషితం చేసిన కారణంగా ఆ విషయాన్ని తెలుసుకున్న మనం యొక్క టెస్టింగ్కి పంపించినప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఏదైతే వాడకూడదు అలాంటి కొవ్వు పదార్థాలు వాడి నెయ్యి తయారు చేసి చీపు నెయ్యిని వాడడం వల్ల కలుషితమైనని చెప్పడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారు చాలా మనస్తాపం చెందారు. ఆయన ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని, ప్రతి ఒక్క మత సాంప్రదాయాన్ని ఖచ్చితంగా ఎంతో ఇష్టంగా పాటించేవాళ్ళు. ఈ యొక్క హిందూ మతంలో ఇలా జరగడం వల్ల పవన్ కళ్యాణ్ గారు దీనికి చాలా ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఈ యొక్క అపరాధాన్ని క్షమించు స్వామి అని ఆయన ప్రాయశ్చిత్త దీక్షను 11 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి కోసం, లడ్డూ కోసం తన నుండి క్షమాపణ కోరుతూ ఈ యొక్క దీక్షను చేపట్టారు. పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా మేము మదనపల్లి నుండి కూడా ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి మదనపల్లిలోనే ప్రసిద్ధిగాంచిన అతి పురాతనమైన దేవస్థానము. ఇక్కడి నుండి మేము పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా ఈరోజు మేము కూడా ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్షకు పవన్ కళ్యాణ్ మద్దతుగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది.